నమస్తే అందరికీ. నేను ఈరోజైతే పండుగప్ప కూర ఎలాగ చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పండుగప్ప అండి. అంటే కొంచెం కాస్ట్లీయే, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో లవంగాలు వేసుకున్నాను, ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క, ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు అయితే కొంచెం గోల్డెన్ కలర్ అయితే రావాలి. వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అంటే చేపల కూర అంటేనే కొంచెం జీలకర్ర ఫ్లేవర్, మెంతుల ఫ్లేవర్ అయితే తగలాలి. సో దట్ మనకి చేపల కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని దాంట్లో మెంతులు, జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అందులో ఫిష్ కర్రీ అంటే ఆయిల్ మనం చాలానే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, కారము. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే రావాలి. కలర్ కూడా మారిపోతుంది ఇప్పుడు. అంటే నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటే ఏంటంటే తొందరగా అడుగంటదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పండుగప్ప ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటుందండి ఇది. ఈ ఫిష్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ ఫిష్కి 1 బోనే ఉంటుందండి. చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇది ఫిష్. చాలా సుకుమారంగా అయితే కలపాలి ఈ ఫిష్ని. ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నానండి 1.5 kgకి. ఇప్పుడు ఆ పులుసు అంతా మనం పిండుకొని దీంట్లో పోసుకోవడమే. అంటే మనము పులుసు ఎంత తింటామో దాని తగ్గట్టునైతే మనం పులుసు వేసుకోవాలి. వాటర్ కూడా మన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి నేను. సో ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కూడా చాలా వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం ఫిష్లో అయితే స్మెల్ వస్తుంది కదా, రాకుండా అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే రాదు, మనం మంచి నీట్గా కడుక్కుంటే అయితే రాదు. ఇంకా నేనైతే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే స్టవ్ పై నుంచి ఇంకా ఆఫ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు పండుగప్ప కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.